అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యాపీ దివాళీ టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. మన ఛానల్ స్టార్ట్ చేసాక నేను చేసే ఫస్ట్ దివాళీ వ్లాగ్ ఇదే అనమాట. ప్రీవియస్గా నేనైతే వినాయక చవితి అండ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. కొన్ని మంత్స్ గ్యాప్ వచ్చాక మళ్ళీ ఛానల్ అయితే రీస్టార్ట్ చేసాక వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ దివాళీ అనమాట. హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫనీ కపిల్ డైరీస్. ఇక నుంచి చేసే ప్రతి వ్లాగు నేనైతే 1 వీక్లోనే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దివాళీ అంటే మెయిన్గా గుర్తొచ్చేది దియాస్, లక్ష్మీ పూజ, క్రాకర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. హౌసెస్ అన్ని ఫుల్ ఆఫ్ లైట్స్తో అయితే ఫిల్ అయి ఉంటాయి కదా. సాధారణంగా ఎవరైనా ఫ్లవర్స్ అండ్ లైటింగ్స్తోనే డెకరేషన్ చేస్తారు. మా ఇంట్లో ఈసారి దివాళీ ఎలా జరుపుకుంటున్నామో మీ అందరికీ చూపిస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దివాళీ కోసం దియా షాపింగ్కి అయితే వచ్చాను. మియాపూర్ దగ్గర స్ట్రీట్లో చాలా మంచి స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి దియాస్, కలర్ఫుల్ లైట్స్, డెకరేషన్స్ అన్నీ దొరుకుతాయి. ఇది ఆల్వేస్ ఓపెన్ అయ్యి ఉంటుందన్నమాట ఈ షాప్స్ 365 డేస్. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. కొన్ని హ్యాండ్ పెయింటెడ్, కొన్ని గ్లిటర్స్తో దివాళీ మూడ్ ఫుల్ సెట్ అయింది. ఎప్పుడైనా దివాళీ షాపింగ్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలా స్ట్రీట్లో చూస్తే అట్మాస్ఫియర్ ఇంకా బాగుంటుంది అనమాట. ఈ దియాస్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా. గోల్డ్ టచ్తో పర్ఫెక్ట్ ఫెస్టివల్ వైబ్ అయితే వస్తుంది. ఇవి హౌస్ డెకరేషన్కి సూపర్ ఉంటాయి. కొంచెం లోటస్ డిజైన్ దియాస్ కూడా తీసుకున్నాము. ఈ స్టాల్లో మాత్రం సూపర్ వెరైటీ ఆఫ్ దియాస్ సెట్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ జస్ట్ 50 రూపీస్ నుంచే ఉన్నాయి. కొన్ని హ్యాండ్మేడ్, కొన్ని క్లేతో చేసినవి చాలా బాగున్నాయి అనమాట. ఇవి హౌస్ కార్నర్స్కి లైట్స్ పెట్టి డెకరేట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. స్టాల్లో చాలా బ్యూటిఫుల్ ఐడల్స్ అయితే కనిపించాయి. లక్ష్మీదేవివి, గణేష్ అండ్ రాధాకృష్ణ ఐడల్స్ చాలా బాగున్నాయి. ఈ ఐడల్స్ చూస్తే ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. దివాళీకి ఇలా లక్ష్మీదేవి, గణేష్ ఐడల్స్ కొనడం మన ట్రెడిషన్ కాబట్టి సో ఇక్కడ చూస్తున్నాం అనమాట, తీసుకుందామని చెప్పి. ఈ స్టాల్లో ఐడల్స్ హ్యాండ్ పెయింటింగ్ అంట. కలర్స్ కాంబినేషన్ సూపర్ రిచ్గా ఉంది. గోల్డ్, రెడ్ అండ్ గ్రీన్ మిక్స్తో ఫెస్టివల్ గ్లో ఫుల్ ఉందన్నమాట. లక్ష్మీదేవి ఐడల్ ఫేస్ చూస్తే చాలా కామ్గా అదే దివాళీ వైబ్ అనిపిస్తుంది. సో ఫైనల్లీ మాకు నచ్చిన ఐడల్ అయితే తీసుకున్నాము ఇక్కడ. అలా ముందుకు వెళ్తుంటే నాకైతే వాటర్ దియాస్ కనిపించాయి. చాలా బాగున్నాయి. ఈ వాటర్ దియాస్ దివాళీ నైట్స్లో సూపర్ గ్లోయింగ్ ఇస్తుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవి స్పెషల్గా డిజైన్ చేసినట్టున్నారు. జస్ట్ వాటర్లో పెట్టి వెలిగించగానే ఫ్లోటింగ్ ఆఫ్ లైట్స్ లాగా కనిపిస్తుంది అనమాట. కొన్ని ట్రాన్స్పరెంట్ బౌల్స్లో అయితే ట్రై చేసి చూపించారు. ఇన్సైడ్ కొన్ని ఫ్లవర్స్ పెట్టి లైట్స్ వేశారనమాట. బాక్స్లో 6 దియాస్ ఉంటాయి. జస్ట్ 100 రూపీస్కి ప్రైస్ చాలా వర్త్ అనిపించింది. డిజైన్ అండ్ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి. దియా షాపింగ్ అయిపోయిందని చెప్పి వెళ్తూ ఉండగా మాకైతే మెట్రో ఫైర్ వర్క్స్ దగ్గర ఫుల్ లైన్ కనిపించింది. ఏంటి ఇంతమంది ఉన్నారని చూసాము. అక్కడ బ్రాండెడ్ క్రాకర్స్ అయితే అమ్ముతారనమాట. నెక్స్ట్ ఫ్లవర్స్ కొనడానికి అయితే వచ్చాము. డోర్ డెకరేషన్ కోసం బంతి పువ్వులు కొనాలని. ఇక్కడ చూస్తే ఫుల్ ఆరెంజ్ అండ్ ఎల్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే ఇక్కడ చాలా ఫ్రెష్గా ఫుల్ ఫ్రేగ్రెన్స్తో ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే కలర్ఫుల్ వాల్ హ్యాంగింగ్స్, తోరణాలు, టేబుల్ డెకరేషన్స్, క్యాండిల్ హోల్డర్స్ చాలానే ఉన్నాయి. ఇన్ని ఐటమ్స్ చూస్తే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. దివాళీ అంటే జస్ట్ దియాస్ అండ్ లైట్సే అనుకున్నా. హోమ్కి కావాల్సిన స్మాల్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికాయి. నేను అవి తీసుకున్నాను. లైక్ రంగోలీ స్టెన్సిల్స్, మినీ ల్యాంతర్స్, ఫ్లవర్ బాస్కెట్స్ అన్నీ తీసుకున్నాను. దీనిలో నాకు మెయిన్గా నచ్చింది లోటస్ ఫ్లవర్. ఇది వాటర్లో వేస్తే వెలుగుతుంది. ఇంక ఇక్కడ కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి క్రాకర్ షాప్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో క్రాకర్ షాప్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి. స్పార్కిల్స్, చక్రాస్, రాకెట్స్, ఫ్లవర్ పాట్స్, చిన్న కిడ్స్ చూస్తే చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ. నేను జస్ట్ ఫ్యూ స్మాల్ క్రాకర్స్ తీసుకున్నాము. హోమ్లో కొంచెం సేఫ్గా ఎంజాయ్ చేయడానికి. కొన్ని స్పార్కిల్స్ చాలా ఫన్గా ఉన్నాయి. ఫ్రెండ్లీ క్రాకర్స్ కూడా ఉన్నాయి. స్మోక్ తక్కువ కానీ కలర్ బర్స్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట.
కపిల్ ఇక్కడ క్రాకర్స్ కొనేది తక్కువ, ఆడేది ఎక్కువ అనమాట. చిన్నపిల్లల గన్స్‌తో చాలా సేపు ఆడుకుంటున్నాడు అక్కడ క్రాకర్స్ కొనమంటే. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఫైనల్లీ క్రాకర్స్ అయితే తీసుకున్నాము. ఈ కలర్‌ఫుల్ క్రాకర్స్‌తో దివాళీ ఫుల్‌గా స్టార్ట్ అవుతుంది. మీలో ఎంతమంది క్రాకర్స్ తీసుకున్నారో కూడా నాకు కమెంట్‌లో చెప్పండి. సో ఇంకా క్రాకర్స్ తీసుకుని బిల్ పేమెంట్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికెళ్ళాక చాలా పనుంది మాకు. సో మంచి ఫెస్టివల్ లుక్ కోసం మాల కట్టిన గార్లెండ్స్ని అయితే డోర్కి పెడుతున్నాడు అనమాట కపిల్. చిన్న చిన్న ఫ్లవర్స్తో హ్యాండ్మేడ్ గార్లెండ్స్ వైబ్రెంట్స్ కలర్స్తో డెకరేట్ చేస్తున్నాం. ఇప్పుడు డోర్ చూసి ఇన్స్టాంట్గా దివాళీ వైబ్ అయితే వచ్చేసింది. ఈ గార్లెండ్స్తో ఎంట్రన్స్కి ఎలిగెన్స్ అండ్ ఫ్రెష్నెస్ కూడా కలుస్తుంది. మేమైతే ఆల్రెడీ ప్లాస్టిక్ ఫ్లవర్స్తో కొన్ని డెకరేట్ చేసి ఉన్నాము. దాన్ని అయితే ఇది పెట్టాక కొంచెం సెటప్ చేసి అయితే తీసేస్తాము. సో ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ మిగిలిపోతే దేవుడికి కూడా కొంచెం డెకరేషన్ చేసాం అనమాట. టైం వచ్చేసి ఇంకా 12 అయిపోయింది. మార్నింగ్ ఫెస్టివల్ ఉంది కదా, సో ఇంకా పడుకుని పోవాలి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. The next day. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. మార్నింగ్ 8 అయ్యింది, బట్ ఫనీ ఇంకా లేవలేదు. ఒకసారి చూద్దాం పదండి ఎందుకు లేవలేదు. ఫనీ లే. ఫనీ మార్నింగ్ 8 అయ్యింది ఇంకా లేవలేదు. అబ్బా ఆగు 2 minutes. తిను ఇట్లా చెప్తే లేవదు కానీ కర్టెన్స్ తీసేద్దాం, ఆ లైటింగ్కైనా లేస్తుంది. ఫనీ గుడ్ మార్నింగ్, హ్యాపీ దివాళీ. గుడ్ మార్నింగ్, హ్యాపీ దివాళీ. A few moments later. అయితే ఇప్పుడే లేచాను, బ్రష్ చేసేసి కొంచెం కాఫీ అయితే తాగాలి. మార్నింగ్ కాఫీ పడకపోతే లేజీ ఉంటుంది ఆ డే అంతా. సో ఇంకా కాఫీ కూడా తాగేసి ఫ్రెష్ అయిపోవాలి కదా, ఫెస్టివల్ కాబట్టి. కూడా నేను శారీ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం సింపుల్గా లైట్ వెయిట్గా ఉన్న శారీ అయితే సెలెక్ట్ చేశాను, మీకు చూపిస్తాను రండి. సో నేనైతే ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ నేను నవరాత్రి సిరీస్లో అయితే యూజ్ చేశాను. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది డే అంతా. సో నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. మా అత్తయ్య అయితే గారెలు వేస్తున్నారు, చాలా బాగా వేస్తారు అనమాట. చాలా బాగుంటాయి కూడా టేస్ట్. ఫస్ట్ అయితే మనం దేవుడికి పెట్టాలి కాబట్టి దేవుడికి అని చెప్పి సపరేట్గా వేస్తున్నారు. టైం వచ్చేసి 3 అవుతుంది. రంగోలీ వేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఇది 3 to 4 hours పట్టచ్చు. కలర్స్ అవి వేయాలి కాబట్టి ఫస్ట్ అయితే డిజైన్ వేసుకుంటున్నాను, తర్వాత దాని పైన కలర్స్ అవి వేసి మీ అందరికీ చూపిస్తాను, చూడండి. ఫైనల్గా ముగ్గునైతే కంప్లీట్ చేశాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మార్నింగ్ వచ్చేసి మేము పులిహోర అండ్ గార్లు అయితే నైవేద్యం పెట్టాము లక్ష్మీదేవికి. సో ఈవినింగ్ గులాబ్ జామ్ చేద్దామని అయితే అనుకున్నాము. కపిల్కి పని చెప్పాము, అందుకే ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు ఎలా చేస్తున్నాడు. సో కపిల్ వచ్చేసి ఇక్కడ ఉండలు తయారు చేస్తున్నారు, అక్కడ అత్తయ్య వేయించి దాన్ని అయితే పాకంలో వేస్తున్నారు. రెండు చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసాం గులాబ్ జామ్ చేయడం అయితే. మరి ఎంత టైం అవుతుందో అయితే తెలియదు. కొంచెమే చేద్దాం అనుకున్నాము. కొంచెం దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకుని తర్వాత మేము స్వీట్ తినాలి కాబట్టి అది చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ వచ్చి నేను హాల్లో కొంచెం ఫొటోస్ అవి దిగడానికి అయితే ఫ్లవర్స్తో డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను బయటికి వెళ్ళి కొన్ని ఆకులు అండ్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో దాని రేఖలు చుట్టూ పెట్టేసి డిజైన్లా చేసి మధ్యలో ఒక కుందు దీపం పెట్టాను. నీట్గా ఉంది చూడడానికి. బట్
ఫొటోస్ ఎలా వస్తాయో తెలీదు. నేనైతే కొంచెమే డెకరేషన్ చేశాను, మిగతాదంతా కూడా కపిలే డెకరేషన్ చేశాడు. తను చాలా బాగా చేశాడు. ఇంకా అంటే నాకు వేరే పని ఉందని చెప్పి తనకైతే ఇచ్చేసాను అనమాట. తనే మొత్తం డెకరేషన్ చేశాడు, చాలా బాగా వచ్చింది. సో ఫొటోస్ ఎలా వచ్చాయో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే అత్త రెడీ అయిపోయి పూజ చేసి నైవేద్యం అయితే పెట్టారు. చాలా సేపు చేశారు పూజ అయితే. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మేము కూడా రెడీ అయితే వచ్చేస్తాం. మేమైతే మా మ్యారేజ్కి కొన్ని డ్రెస్సెస్ అయితే రీక్రియేట్ చేసామన్నమాట. మా అత్తయ్య చాలా సర్ప్రైజ్ అయ్యారు. యాక్చువల్లీ సర్ప్రైజ్ అవ్వాలని చెప్పే సడన్గా బయటకు వచ్చామన్నమాట. ఇద్దరు రెడీ అయిపోయి చాలా సర్ప్రైజ్గా అయితే ఫీల్ అయ్యారు. ఫ్రెండ్స్, నన్ను కూడా చాలామంది వీడియోలో రమ్మని అడుగుతున్నారు. సో అందరి ఆడియన్స్ కొరకు నేను ఈ వీడియోలో వద్దాం అనుకుంటున్నాను. సో మా ఇంటి దగ్గర దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పెద్ద పెద్ద బాంబ్స్ అవి వేస్తున్నారనమాట. ఇంకా మేము దీపాలు పెట్టడంలోనే ఉన్నాము. నేనైతే ఇప్పుడు దీపంలో నూనె అండ్ ఒత్తులు వేసి బయట అయితే వెలిగిద్దాం అనుకుంటున్నాను. దేవుడి దగ్గర ఆల్రెడీ అత్తయ్య అయితే వెలిగించేశారనమాట. నేను కొంచెం ముగ్గు దగ్గర అండ్ గుమ్మానికి అటు ఇటు పెడదాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇది 5 దీపాలకు ఉంది అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. పైన కలసంలా అయితే వచ్చిందనమాట మోడల్. దీన్ని నేను ముగ్గు మధ్యలో పెట్టి అటు ఇటు దీపాలు పెడదాం అనుకుంటున్నాను. సో దాంతోపాటే నిన్న కొన్న లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటర్లో వెలిగేవి, అవి కూడా పెడదాం అనుకుంటున్నాను. సో ఇంకా దీపాలు పెట్టడం అన్నీ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా మేము డ్రెస్ చేంజ్ చేసేసుకుని డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా మళ్ళీ క్రాకర్స్ కాల్చడానికి కిందకి వెళ్ళాలి. సో ఇప్పుడైతే కపిల్ కూడా తినేసాక స్టార్ట్ అయిపోతున్నాము. కిందకైతే వెళ్తున్నాము. బట్ కింద ఎంతమంది ఉన్నారన్నది తెలియదు. బట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం అసలు కిందకి వెళ్ళి ఎంతమంది ఉన్నారో. మేమైతే ఎవరైనా ఉంటే కాల్చకూడదు అనుకున్నాము. అంటే కొంచెం సపరేట్గా కాల్చుకుందాము, బికాజ్ వీడియోస్ అవి తీయాలి కదా, వాళ్ళు కొంచెం హెసిటేషన్ ఫీల్ అవుతారని చెప్పి అయితే అనుకున్నాము. టైం వచ్చి 10 అవుతుంది. ఇంకా కింద 1000 వాలాస్ అవి అయితే కాలుస్తున్నారు. చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయని చెప్పి నేను పైన ఉన్న సెలార్ నుంచే క్యాప్చర్ చేస్తాను అనమాట వీడియోస్ అన్నీ. ఇంకా మేమైతే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు మా క్రాకర్స్ అవి కాల్చుకుందాం అని చెప్పి. చాలాసేపు వెయిట్ చేశాక ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా మేము మా క్రాకర్స్ తీసుకుని కిందకైతే వెళ్ళిపోయి కాల్ చేస్తున్నాము. సో ఎవ్వరూ లేరు కింద. టైం 11 అవుతుంది అనమాట. రోడ్డు మొత్తం క్రాకర్స్ చెల్లా చెదురుగా అయితే అయిపోయి ఉన్నాయి. ఇంకా సో మేము మా దగ్గర ఉన్న క్రాకర్స్ అయితే కాల్చడానికి ఫస్ట్ కపిల్ అయితే ట్రై చేస్తున్నాడు. అంటే నేను కూడా ట్రై చేస్తాను, బట్ ప్లీజ్ వెయిట్ అండ్ సీ నేనైతే ఏం కాలుస్తానో. సో ఫైనల్గా మేమైతే చిన్న చిన్న క్రాకర్స్తో స్టార్ట్ చేసాము. లేటర్ బిగ్ బాంబ్స్ అండ్ కొన్ని విష్ణు చక్రాలు అవన్నీ వేసామన్నమాట. 1000 వాలా అన్నీ. ఇప్పుడు వచ్చేసి నా టర్న్. నేను చాలా పెద్ద ఐటమే కాలుద్దాం అనుకుంటున్నాను. వెయిట్ అండ్ సీ అది ఎట్లా ఎలాబరేట్ అవుతుందో చూద్దాం రండి. ఫనీ, ఏంటి ఇంతకీ కాల్చేది నువ్వు? నేను చెప్పడం ఎందుకు, వచ్చి చూడు ఏం కాలుస్తున్నాను. సాంప్రదాయిని సుప్పిని సుఖపూ. ఫైనల్లీ మా దివాళీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. క్రాకర్స్ అవి అయితే కాల్ చేసి వచ్చేసాం అనమాట. వన్స్ అగైన్ విషింగ్ ఏ హ్యాపీ అండ్ సేఫెస్ట్ దివాళీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హ్యాపీ అండ్ సేఫెస్ట్ దివాళీ గైస్.